ఇది జనం గొంతు, నేను మీ అనిల్ దేశాయ్. ఎండాకాలంలోనే వర్షాకాలం ఇప్పుడే స్టార్ట్ అయిందా అనే విధంగా ఈ సంవత్సర వర్ష ఋతువు మొదలైపోయింది. వర్ష ఋతువు కంటే ముందే వర్షాలు తుఫాను ద్వారానో లేకపోతే ముసర్ల ద్వారానో అసలు ఎండాకాలం అన్నదే లేకుండా ఈ సంవత్సరం మనకు గడిచిపోయింది. అదేవిధంగా గత నెల రోజుల క్రితం వరకు కూడా మరి అదే వర్షాలు ఊసురు అనిపించేలా అసలు వర్షాలే లేకుండా ఎండలు విపరీతంగా కొట్టి వర్షాలు రావాలి అనుకునే టైంలో కూడా వర్షాలు లేకుండా దాదాపు తెలంగాణలోని వరి పొలాలన్నీ కూడా ఎండిపోయే తుది దశ వరకు కూడా ఆ కాలం తీసుకువెళ్ళింది. వర్షం ఒక్కటి కూడా లేదు. కానీ గత 15 రోజులుగా అంటే గత వారంలో దాదాపు 3-4 రోజులు తుఫాను, మళ్ళీ అదేవిధంగా గత 2 రోజులుగా కూడా కురుస్తున్న తుఫాన్తో వస్తున్న తుఫాన్తో తెలంగాణ మొత్తం అతలాకుతలం అవుతోంది. ఏదైతే కాశ్మీర్ లాంటి ఎత్తైన గుట్టల మధ్యలో క్లౌడ్ బస్ట్లు జరిగి ఒకటేసారి కుండపోత వర్షం మూకుమ్మడిగా పడతాయో అలాంటి సిచ్యుయేషన్ కూడా మన తెలంగాణలో ఏర్పడిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవంగా చూస్తుంటే తెలంగాణ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు ఇచ్చిన యొక్క నివేదిక మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ అత్యంత ప్రమాదభరితమైన ఈ కామారెడ్డి ఈ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగి నిన్న విపరీతంగా వర్షాలు కురిసి రోడ్లు, వాహనాలు, రైల్వే లైన్లు పూర్తిగా కూడా ధ్వంసం అవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క మ్యాప్ను మనకు విడుదల చేయడం జరిగింది. ఈ మ్యాప్లో మనం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడు నిర్మల్, కామారెడ్డి ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైనవిగా వారు చూపెడతా ఉన్నారు. అదేవిధంగా కామారెడ్డి చుట్టుగల ఈ ప్రాంతం మెదక్, పాత ఉమ్మడి మెదక్ జిల్లా మరియు నిజామాబాద్లోని ఈ ప్రాంతము, అదేవిధంగా ములుగు, సిద్దిపేట జిల్లాలతో పాటు మంచిర్యాలలో కొమురంభీం జిల్లాలు ఈ ప్రమాదాన్ని మనకు చూపెడతా ఉన్నాయి. అదేవిధంగా ఇంకా మిగతా ప్రాంతాలు కనుక చూస్తున్నట్లయితే ఈ బ్లూ కలర్ ఏర్పడిన ప్రాంతాలు కొంత నార్మల్ అంటే సాధారణ వర్షపాతం నమోదు చేసే ప్రాంతాలుగా వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎల్లో ప్రాంతాలు జగిత్యాల, పెద్దపల్లి, హనుమకొండ, అదేవిధంగా నల్గొండ ఇలాంటి ప్రాంతాలు కనుక మనము నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతాలను కనుక మనం చూస్తున్నట్లయితే భద్రాద్రి, కొత్తగూడెం ఈ ప్రాంతాలు చూస్తుంటే సాధారణం కన్నా కాస్త తక్కువ వర్షపాతం నమోదవుతుంది అన్నట్లుగా మనకు వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పూర్తి స్థాయిలో కాకుండా మొత్తానికైతే తెలంగాణకు ఒక ప్రమాదభరితమైన హెచ్చరికను జారీ చేసింది. ఈ ప్రాంతం వాసులైతే వర్షం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు, తమ దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు, ఇతరత్ర ప్రయాణం కావచ్చు, ఈ తుఫాను ముగిసే వరకు కూడా కొంత తమ ప్రయాణాలను విరమించుకోవాల్సిందిగా చెబుతూ ఉంది. అదేవిధంగా ఒకవేళ తమ ప్రాంతాలు లోతట్టైనవిగా అనుకుంటే మాత్రము కొంత సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లాల్సిందిగా కూడా వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా హైదరాబాదులోని 2 జలాశయాల యొక్క రిపోర్టును కూడా శాఖ అందజేసింది. దాంట్లో హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఒకటి, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ ఒకటి. దాదాపుగా దాని యొక్క కెపాసిటీ 1763, అదేవిధంగా 22.2970 టీఎంసీ కెపాసిటీ. అదేవిధంగా ఉస్మాన్ సాగర్ యొక్క పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు, 1790 ఫీట్లు, అదేవిధంగా 3.90 టీఎంసీల కెపాసిటీ. ప్రజెంట్ లెవెల్ ఆల్రెడీ హిమాయత్ సాగర్లో దాని 1763.50 ఫీట్స్ ఆల్రెడీ ఉంది. అదేవిధంగా దాని టీఎంసీల ఫ్లో కూడా ఉంది. ఉస్మాన్ సాగర్ కూడా దాని యొక్క పరిధిని నిండిపోయి ఉన్నది, 1789.90 ఫీట్లు. అదేవిధంగా టీఎంసీలో కనుక చూస్తున్నట్లయితే 3.80, అంటే ఒక పాయింట్ తక్కువ, అంతే. దాదాపుగా 100% నిండిపోయి ఉన్నది. ఇన్ఫ్లో వచ్చేసి 900 క్యూసెస్లు,
ఇది హిమాయత్ సాగర్ది. ఉస్మాన్ సాగర్కు ఇన్ఫ్లో 1700 క్యూసెక్లు బస్తా ఉంది. అదేవిధంగా అవుట్ఫ్లో వచ్చేసి 348 క్యూసెక్ల నీటి వదిలేస్తూ ఉన్నారు. ఒక గేటు మాత్రమే ఇప్పటివరకు తెరవడం జరిగింది. ఇంకా ఉస్మాన్ సాగర్లో 4 గేట్లు తెరిచి 920 క్యూసెక్ల నీరుని కిందికి వదిలేస్తూ ఉన్నారు. ఇది మనకైతే ఇప్పటివరకు వచ్చిన సమాచారం. లేటెస్ట్ సమాచారం కోసం మళ్ళీ తిరిగి వేచి చూద్దాం. అంతవరకు మాత్రం ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఆయా శాఖల సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా తెలుపుతూ ఉన్నారు.